గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో నేరాల సంఖ్య సగానికి పైగా తగ్గిందని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. మోసాలకు సంబంధించిన కేసులు మాత్రం తగ్గుముఖం పట్టలేదన్నారు. ఈ ఏడాది క్రైమ్ వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఈ ఏడాది జిల్లాలో క్రైమ్ వివరాలను తెలియజేశారు. 2022 సంవత్సరంతో పోలిస్తే 2023 సంవత్సరంలో నేరాల సంఖ్య భారీగా తగ్గిందని తెలియజేశారు. కిడ్నాప్, కొట్లాట కేసులు, రేప్ కేసులు, వేధింపుల కేసులు, అట్రాసిటీ తగ్గాయని తెలిపారు. మోసాలు, రోడ్డు ప్రమాదాలు, వరకట్నపు వేధింపుల కేసులు పెరిగాయని వివరించారు. ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, క్రికెట్ బెట్టింగ్ కేసులు, గంజాయి కేసులు కూడా పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 307 మందిపై రౌడీ షీట్లు, 200 మందిపై అనుమానిత షీట్లు ఓపెన్ చేసినట్లు వివరించారు. దిశ యాప్ డౌన్లోడ్లను 8 లక్షలకు పెంచామని 112 మందిని ఆత్మహత్య చేసుకుంటుండగా కాపాడినట్లు ఎస్పీ తెలిపారు. యాన్యువల్ క్రైమ్ రివ్యూ 2023 జనవరి 1 నుంచి 31 డిసెంబర్ 2023 తేదీ వరకు, అంటే ఈరోజు 29 కాబట్టి నిన్నటి వరకు మనం ఎంటైర్ క్రైమ్ రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నెల్లూరు జిల్లా పోలీస్ మనకి చాలా ఇష్యూస్ కూడా, సైక్లోన్ రావడం ఒకటి, కొన్ని పెద్ద పెద్ద బందోబస్తులు కావచ్చు, లేదు అన్నిట్లో కూడా మంచిగా పాల్గొని ప్రజలకి ఇబ్బంది కలగకుండా వారి కృషి బాగా చేశారు. క్రైమ్ పరంగా చూస్తే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 2200 క్రైమ్ తగ్గింది. మనకి అది ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది, క్రైమ్ తగ్గింది. బికాస్ ఆఫ్ ద సర్టన్ రీజన్స్ మనకి ఎస్పెషలీ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ తగ్గింది, మర్డర్స్ తగ్గాయి, ప్రాపర్టీ మనకు బీట్ సిస్టమ్ బాగుండటం వల్ల దొంగతనాలు కూడా 40% తగ్గాయి. ఇవన్నిటి తర్వాత రికవరీ 69%, ఈ ఇయర్లో తగ్గిన దొంగతనాలు కావచ్చు 69% రికవరీ కూడా ఉంది. తర్వాత యాక్సిడెంట్స్ కూడా తగ్గాయి, అంటే 3%, అంటే పోయిన సంవత్సరం 894 అయితే ఈ సంవత్సరం 883, అంటే ఒక 3% రిడక్షన్ ఇస్ దేర్. This is all due to good enforcement activity of all the ఎస్ఐలు, సిఐలు. అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ మనం బాగా పెంచడం జరిగింది, ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ బాగా పెంచడం జరిగింది. ఫేస్ వాష్ ప్రోగ్రామ్ ఏదైతే మనం తీసుకున్నామో 4 టోల్ ప్లాజాల దగ్గర టు ప్రివెంట్, అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ని కట్ షార్ట్, అంటే ఆపడం, కొద్దిసేపు వాళ్ళని ఆపి వాళ్ళ ముఖాలు కడిగించి పంపించడం వల్ల హైవే పైన యాక్సిడెంట్స్ కూడా వీ వర్ ఏబుల్ టు రెడ్యూస్. ఎస్, దేర్ ఆర్ సర్టన్ ఇంప్రూవ్మెంట్స్. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ మనకి ఇంకా అవసరం. పల్లెటూరులో ఇండివిజువల్గా హెల్మెట్ లేకుండా వెళ్ళటం వల్ల, కొన్ని జారి పట్టడం వల్ల కొన్ని డెత్స్ జరిగినాయి. వాటికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవట్లో అవన్నీ విల్ టేక్. అండ్ దెన్ ఈ పశువులు ఏదైతే ఉన్నాయో వాటికి రోడ్లపైకి రావడం పైన కూడా వీ స్టార్టెడ్. ఎస్పెషల్లీ మనం నెల్లూరు, పొదలకూరు, ఆత్మకూరు, బుచ్చి మధ్యలో కూడా ఎక్కడైనా పశువులు ఉంటే ఆ రేడియం పెయింటింగ్ కూడా వీ స్టార్టెడ్. విల్ డూ ఇట్ ఇన్ ఏ మిషన్ మోడ్, అన్నీ కంప్లీట్ చేస్తారు. ఇది కాకుండా ఎంటైర్ కన్విక్షన్స్, మనకి లాస్ట్ ఇయర్ కన్విక్షన్స్ కూడా 1047 కన్విక్షన్స్ వచ్చినాయి. దీని వాళ్ళ ఇంపాక్ట్ కూడా ఏంటంటే ఫాస్ట్ ట్రయల్ జరగడం, మన ఆనరబుల్ డీజీ గారు పర్యవేక్షణలో ఈ ఏవైతే అఫెన్సెస్ అగైనెస్ట్ విచ్ హ్యావ్ మేజర్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ, దానిపైన ఫాస్ట్ ట్రయల్ చేపించడం, వాటి కన్విక్షన్స్ రావడం వల్ల మనకి ఆ అఫెన్సెస్ కూడా తగ్గినాయి. ఇది కాకుండా అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ పోలీస్ వర్ ఏబుల్ టు డూ, శాండ్, ఈ క్రికెట్ బెట్టింగ్, అండ్ దెన్ గాంజా, లిక్కర్, వీటన్నిటి మీద దెర్ ఈజ్ అ కంట్రోల్ ఆన్ దెమ్ అండ్ వీల్ ఏబుల్ టు డూ. కొత్త సంవత్సరంలో కూడా మనం ఇదే విధంగా, ఇంకా రాబోయేది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో డిస్ట్రిక్ట్ ఫోర్స్ అంతా కూడా పనిచేసి ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని మా వైపు నుంచి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హ్యాపీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. థ్యాంక్ యూ.